అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం శిరీష. గురుగారు, విశేషంగా మరి ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా చూసుకుంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట. అదేవిధంగా ఈ మాసంలో శివరాత్రి కూడా ఉంది. సో వీటన్నిటి ప్రభావం మేషరాశి వారికి ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ముందు మేషరాశి వారికి ఏలినాట్స్ అని జరుగుతుంది, ఫస్ట్ పాయింట్. రెండవది పంచగ్రహ కూటమి. ఈ రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా రాహు ఉన్నటువంటి కుంభరాశిలోకి వచ్చేస్తాయి. ఫిబ్రవరి 17 అవన్నీ టైం దాటిన తర్వాత అంటే పంచగ్రహ కూటమి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి ఎండింగు, మార్చ్ అంతా కూడా పంచగ్రహ కూటమి ఉంటుంది. సో ఈ పంచగ్రహ కూటమిలో మనకి ఈ విరోధాలు ఎక్కువగా ఈ గ్రహాలు కొట్టుకుంటూ ఉంటాయి. సాధారణంగా ఒకళ్ళే ఉంటే మనం అనుకున్న పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇద్దరు కనుక ఉంటే ఒకళ్ళ భావాలు ఒకళ్ళు గౌరవించుకుంటూ ముందుకెళ్తే ఓకే, లేకపోతే గొడవలు. ముగ్గురుంటే ఇంకా అలా 4 గ్రహాలు కాదు 5 గ్రహాలు కుంభరాశిలోకి వచ్చేసరికి ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల యుద్ధాలు జరుగుతాయి అన్నమాట. ఇకపోతే ఆదాయాలు మనం చూసుకున్నప్పుడు మేషరాశి వారికి ఆదాయాలు పెరుగుతాయి. ఖర్చులు మొన్నే కదా సంక్రాంతి పండగకి శుభ్రంగా ఖర్చు పెట్టేస్తారు. ఇంకే ఖర్చు పెట్టాలన్నా డబ్బులు లేవు ఖర్చులకి. కాబట్టి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి ఉంటాయి. చెస్ట్ పెయిన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. మోకాలు నొప్పులు ఇవన్నీ కూడా. సో ఈ యొక్క మేషరాశి వారికి నీరసంగా ఉండడం వల్ల కొంచెం ఛాతీ నొప్పి ఇలాంటివి కూడా రావడానికి, బ్లడ్ తక్కువగా ఉండడం ఇలాంటివి ఉంటాయి. జాగ్రత్త చూసుకోవాలి. ఇక బోన్స్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ వల్ల అనమాట. ఇక ఈ మేషరాశి వారికి మనము రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి సంపాదన అనేటటువంటిది ఉంటుంది. అలాగే వీళ్ళ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు కూడా బాగా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కమర్షియల్ క్రాప్స్ అనేటటువంటివి వేస్తారు. మామూలుగా రొటీన్గా వేసే వరి ఇవి కాకుండా చెరుకు ఇలాంటివన్నీ కూడా కమర్షియల్ క్రాప్స్ పెంచడము ఇలాంటివన్నీ జరుగుతాయి. నూతన వస్త్రాలంకరణలు ఇవన్నీ, నూతనంగా బంగారం కొనడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అండ్ ఈ అలంకరణం మీద ఎక్కువ శ్రద్ధ అనేటటువంటిది మేషరాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో పెడతారు. అలాగే భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి విరోధాలు ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారికి వాటిని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. 12 రాశులకే ఉంటాయి భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు, కొట్లాటలు ఇలాంటివి. సో డైవర్సుల కోసం పిటిషన్స్ వేసుకున్నటువంటి వాళ్ళు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళకి కేసులో కొంత పురోభివృద్ధి కొంచెం వస్తుంది. ఏలినాటి శని కాబట్టి కొంచెం అధికంగా ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. లైఫ్లో ఎప్పుడు కూడా ఒకసారి దెబ్బతింటేనే మరి రెండోసారి మనకు అవుతుంది ఏదైనా, ఏ విషయంలో అయినా సరే. సో దాన్ని బట్టి వీళ్ళకి గతంలో కంటే ఇప్పుడు అనుభవంలో జాగ్రత్తలు అనేటటువంటి ఎక్కువ మేషరాశి వారు తీసుకోవడం అనేటటువంటి జరుగుతాయి. గురుగారు, మరి ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ఈ మాసం చివరిలో అటొచ్చే మాసంలో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంటాయి. మరి ఈ మాసంలో విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు చదువు పట్ల? విద్యార్థులు గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా ఎక్కువ కష్టపడి చదవాలి. వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్తో టైం వేస్ట్ చేసుకోవడం, కబుర్లు చెప్పుకోవడం ఇలాంటివి చేస్తున్నారు. ఇంకా సీరియస్నెస్ అనేటటువంటిది రానివ్వదన్నమాట, కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది. అయితే ఈ యొక్క రాహు కుంభరాశిలో ఈ మిగతా గ్రహాలతో ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా కాన్సన్ట్రేషన్ తగ్గించడమే కాకుండా బంగారం కోల్పోయేటటువంటి లక్షణాలు కూడా కనబడుతున్నాయి. విద్యార్థుల చేతికి బంగారం కనుక పెట్టినట్లయితే వీళ్ళు ఎక్కడో పడేసుకురావడమో మేషరాశి వాళ్ళు, లేకపోతే ఎవరికో గిఫ్ట్లు కింద ఇచ్చి పడేసేయడమో చేసేస్తారనమాట వీళ్ళు. కాబట్టి బంగారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కళ్ళ సైట్కు సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మేషరాశి వాళ్ళు. కళ్ళకు సంబంధించి ల్యాబ్స్లో అక్కడ ఇక్కడ వీళ్ళు ప్రాక్టికల్స్ చేస్తున్నప్పుడు అప్పుడు యాసిడ్లు గీసిడ్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కళ్ళల్లో పడకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ రాశి వారికి వివాహాలు కానటువంటి వాళ్ళకి వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేసుకుంటారు, కుదుర్చిపెట్టుకొని వాళ్ళు ఉంటారు. అలాగే ఈ యొక్క ఫిబ్రవరి నెలలో
మనకి 19వ తేదీ నుంచి మనకి ఒక 25వ తేదీ దాకా మనకి ఈ ఫాల్గుణ మాసంలో మనకి శ్యామల నవరాత్రులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా ఏదో ఒక దేవాలయాలకు వెళ్ళడం, లేదా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళ అమ్మవారి దేవాలయాలకు వెళ్ళి ఈ శ్యామల నవరాత్రుల్లో పాల్గొనడం, దీని ద్వారా ఎలాగైతేనేమి ఆధ్యాత్మిక కేంద్రాలకి ఆకర్షితులవడం, వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఇది మంచి పరిణామం అన్నమాట. సో ఈ రాశి వారికి అందరికీ కూడా అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళకి అప్పులు తీరడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త అప్పులు కూడా చేయడానికి కూడా అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. గురుగారు, ముఖ్యంగా మరి కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి సన్మానాలు జరుగుతాయి, ఆదాయాలు కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి ఈ కళాకారులు మొత్తం సినీ, సంగీత, సాహిత్య కళాకారులంతా కూడా గౌరవింపబడతారు, సన్మానింపబడతారు. అలాగే బంగారపు దానాలు అనేటటువంటి దానాలు అనేటటువంటి వాళ్ళు చేసేటటువంటి వాళ్ళు కూడా బ్రాహ్మణులకి వస్తారనమాట. ఈ విధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా మేషరాశి వారు ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా అక్కడి నుంచి దూరాల నుంచి వీళ్ళ భార్యాభర్తలను కలుసుకోవడం కోసం చాలా దూరానికి వీళ్ళందరూ కూడా లీవులు దొరకడం రావడం జరుగుతాయి. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే మరి గృహయోగం ఉందంటారా ఈ రాశి వారికి? మనకి ఈ రాశి వారికి అందరికీ కూడా గృహయోగం ఇంకా లేదు, ఇంకా కొంచెం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఇల్లు అమ్మాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి ఇల్లు అమ్మడం అనేటటువంటివి జరుగుతాయి. అంటే స్థలాలు ఇవన్నీ కూడా కొనాలన్నా కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి, అది కొంచెం తక్కువగా ఉందన్నమాట వీళ్ళకి. అలాగే గురుగారు, ఈ నార్మల్గా విదేశాలకు వెళ్ళాలని చాలా మంది ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా మేషరాశి వారు ఈ మాసంలో వెళ్ళాలనుకుంటున్న వారికి ఈ మాసం కలిసి వస్తుందంటారా వెళ్తే? ఈ రాశివారు విద్యార్థులు అవనివ్వండి, ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనివ్వండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేస్తారు. అవి సక్సెస్ అవుతాయి. వీసా ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటే వాళ్ళే పరిష్కారం చేసుకొని ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఆల్రెడీ వీళ్ళ యొక్క బంధువులందరూ కూడా విదేశాల్లో స్థిరపడడం, అక్కడ ఉండడం, ఇల్లులు కొనుక్కొని ఉండడం అనేటటువంటిది వీళ్ళకి ప్లస్ పాయింట్ అనమాట. సో మొత్తం పైన బాగానే ఉంటుందమ్మా. వీళ్ళకి సంతానం అంత ఇదిగా లేదు కాబట్టి వివాహ యోగాలు వస్తున్నాయి, కానీ సంతానానికి సంబంధించి ఇంకా కొన్ని ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అకస్మాత్తుగా ధనలాభం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం రావడానికి అవకాశాలు ఉన్నాయి వెళ్ళినచ్చని. కాబట్టి మనకు రాదు అనుకున్నప్పుడు రావడం, మనకు వస్తుంది అనుకున్నప్పుడు రాకపోవడం ఇలా జరుగుతుంది అనమాట. ఆకస్మిక ధనలాభ యోగం ఉంది. మరి గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో అందరూ చేసుకోదగ్గ పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. ఈ మాసంలో ఏలినట్స్ కాబట్టి మనం శనీశ్వరుడినే బాగా చూసుకోవాలి. అందువలన మనకు శనీశ్వరుని కంట్రోల్ చేసేది శ్రీ మహావిష్ణువు మరి అవడం వల్ల మనం ఏం చేయాలంటే ఈశ్వర ఆరాధన కానీ, శివుడికి అభిషేకాలు కానీ, లేదా కృష్ణుడికి మనం చక్కగా ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ, లేదా దత్తాత్రేయుడికి గురువు అవతారంలో వచ్చాడు కాబట్టి గురుదేవ దత్తుడికి అయినా సరే మీరు ఈ యొక్క పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే వీళ్ళ ఇంట్లో ఏం చేసుకోవాలంటే ఎల్నట్స్ని కాబట్టి రావి చెట్టు వేసుకోవాలి. రావి చెట్టు చిన్నదైనా తెచ్చుకొని కుండీలో వేసుకొని దానికి ప్రదక్షిణాలు చేసుకుంటూ పూజ చేసుకుంటూ దేవతా వృక్షాలు ఇవి. ఆ తర్వాత తీసుకెళ్లి పెద్ద అయిన తర్వాత బయట పెట్టేయచ్చు. కుండీలో మామూలుగా కొంతకాలం పూజకి అనేటటువంటి అలా చేసుకోవచ్చు. రావి చెట్టు జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి, ఆ పరమేశ్వరుడు ఇద్దరు కూడా కలిసి ఉండేటటువంటి చెట్టుని జాంబ చెట్టు అంటాం. ఈ యొక్క వృక్షము అంటాం మనము. గురుగారు, మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.